హాయ్ అండి, పాకశాల రుచులకు స్వాగతం. ఇవాళ ఎంతో హెల్దీ అయిన వెజిటేబుల్స్ అండ్ ప్రోటీన్తో కూడిన గోధుమ రవ్వ ఉప్మా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ వేడైన తర్వాత కోకోనట్ ఆయిల్ వేసుకోండి. కోకోనట్ ఆయిల్ వేడైన తర్వాత తాలింపు దినుసులు వేసుకోండి. తాలింపులు వేగిన తర్వాత ఇందులోకి వేరుశనగ గుళ్ళు వేసుకోండి. వేరుశనగ గుళ్ళు కూడా వేగిన తర్వాత 2 పచ్చిమిరపకాయలని చిన్నగా తొరుక్కొని వేసుకోండి. ఈ 2 పచ్చిమిరపకాయలు తొరుక్కొని వేసుకున్న తర్వాత చిన్న ఉల్లిపాయని కట్ చేసుకొని వేసుకోండి. ఈ ఉల్లిపాయ కూడా మగ్గిన తర్వాత ఇందులోకి సన్నగా తొరుక్కున్న బీన్స్ ముక్కలు, క్యారెట్ ముక్కలు వేసుకోండి. తర్వాత ముక్కలు ఉడకడానికి కొద్దిగా ఉప్పు వేసుకొని మంచిగా కలుపుకోండి. ముక్కలు ఉడికిన తర్వాత ఇందులోకి కొద్దిగా టమోటా వేసుకోండి. తర్వాత ఇందులో చిన్న ట్విస్ట్ ఇదేనండి, పెసరపప్పు 2 స్పూన్లు, పచ్చిపప్పు 2 స్పూన్లు నానబెట్టుకొని వేసుకోండి. తర్వాత ఫ్రోజన్ కార్న్ వేసుకోండి. ఇవన్నీ వేసుకొని చక్కగా కలపెట్టుకొని ఇందులో 2.5 వాటర్ యాడ్ చేసుకోండి. ఏ గ్లాస్తో అయితే గోధుమ రవ్వ తీసుకుంటున్నారో సేమ్ అదే గ్లాస్ తోటి వాటర్ కొలత తీసుకొని యాడ్ చేసుకోండి. ఇప్పుడు 1 స్పూన్ ఉప్పు యాడ్ చేసుకోండి. మంచిగా కలపెట్టుకొని ఈ స్టేజ్లోనే సాల్ట్ చెక్ చేసుకోండి. సరిపోతే ఇంకొంచెం యాడ్ చేసుకొని మూత పెట్టుకొని వాటర్ని మరగనివ్వండి. తర్వాత మూత ఓపెన్ చేసుకొని ఇందులోకి ఏ గ్లాస్తో అయితే గోధుమ రవ్వ తీసుకున్నారో అది యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత చక్కగా కలుపుకొని మూత పెట్టుకొని 5 నిమిషాల వరకు ఉడకనివ్వండి. 5 నిమిషాలు ఉడికిన తర్వాత మూత ఓపెన్ చేసుకొని ఒకసారి చెక్ చేసుకోండి. ఇంకా కొద్దిగా మాయిశ్చర్ ఉంటే గనక మళ్ళీ మూత పెట్టుకొని ఒక 2-3 నిమిషాలు మగ్గనివ్వండి. తర్వాత మూత ఓపెన్ చేసి చూడండి. ఇప్పుడు చక్కగా మొత్తం మాయిశ్చర్ అంతా పోయింది. లాస్ట్గా కొత్తిమీర వేసుకోండి. కొత్తిమీర వేసుకొని మూత పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఒక 5 నిమిషాల తర్వాత దీన్ని ఓపెన్ చేసి సర్వ్ చేసుకుంటే ఫైబర్ రిచ్, ప్రోటీన్ రిచ్ గోధుమ రవ్వ ఉప్మా రెడీ. ఇది ఏ చట్నీ అయినా ఓకే, లేకపోతే కారపొడైనా ఓకే, చాలా టేస్టీగా ఉంటుంది. బాయ్ ట్రై చేసి చెప్పండి.